నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. కడప నగర గాంధీ బొమ్మ సర్కిల్ వద్ద పున్నా ప్రారంభించిన విజయ హోటల్. కడప నగరంలో వైవి స్టిక్ దగ్గర టవర్ క్లాక్ నందు మరలా నూతనంగా ప్రారంభమైన విజయ బ్రాహ్మణ భోజన హోటల్. ఆ సందర్భంగా హోటల్ మాధవరెడ్డి మాట్లాడుతూ హోటల్ నందు ₹120 భోజనం అందిస్తున్నామని ఆయన అన్నారు. వెంకట సేవమ్మ, శివశంకర్ రెడ్డి పాల్గొన్నారు. విజయ హోటల్లో ఈ కడప జిల్లాలో స్థాపించి 40 సంవత్సరాలు అవుతుంది. అక్కడ తిరుపతిలో కూడా 30 సంవత్సరాలు అవుతా ఉంది. ఎక్కడ కూడా ఏ పొరపాటు లేకుండా మేము జనాలకు సౌకర్యంగా చేసి జనాలకు అందుబాటులో ఉండే ఫుడ్ పెడుతున్నాం. మంచిగా పెట్టేసి మంచిగా చూస్తున్నాం. టౌన్లో ప్రజలందరినీ కూడా ఎల్లవేళ్ళ మా హోటల్ మేము ఇట్లే మెయింటైన్ చేస్తాం, ఇంకా బాగా చేస్తాం. మీరు కూడా అందరూ వచ్చి తిని భోజనం చేసి ఆనందించుకోమని చెప్పి చెప్తాను. సార్, మనకు ఫంక్షన్లకు ఏమైనా క్యాటరింగ్ కూడా ఉందా? ఫంక్షన్లకు, పెళ్ళిళ్ళకు, బర్త్డేలకు, డిన్నర్ మీరు 50 మంది మొదలుకొని 8,000 మందికైనా మీరు ఎక్కడ కావాలంటే అక్కడ మా ఖర్చులతో మీ సౌకర్యం చేయగలరు. మనకు ఏసీ కౌంటింగ్ ఏమైనా ఉందా? మా ఖర్చులతో సౌకర్యం చేయగలరు. ఓకే, మనకు ఫ్యామిలీకి ఏసీ ఏమన్నా ఉందా? ఫ్యామిలీకి సార్ మంచి ఫ్యామిలీకి ఏసీ ఉంది, మంచి సిట్టింగ్ ఉంది, మంచిగా కూర్చొని ఆనందంగా తిని ఫోన్ చేసుకోవచ్చు. నార్త్ ఇండియన్ ఉంది, ఈ సౌత్ ఇండియన్ ఉంది, అన్ని డిషెస్ మన కాడ ఉన్నాయి. వెజిటేరియన్లో మీరు లక్షణంగా వచ్చి ఫోన్ చేసుకొని శుభ్రంగా వెళ్ళిపోవాల్సింది. మీ పేరు సార్? ఇట్లో మాధవరెడ్డి. ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి హోటల్ రన్ అవుతుంది? 40 సంవత్సరాలు అయింది హోటల్ అండి. నా పేరు శివశంకర్ రెడ్డి. నేను వచ్చేసి క్యాషియర్గా పనిచేస్తున్నాను. గత 20 ఏళ్ళ కిందట ఉండేటువంటి టేస్ట్ ఏ విధంగా ఉందో మళ్ళీ అదే టేస్ట్ ఇవ్వాలనేసి మా సార్ మాధవరెడ్డి గారు మళ్ళీ దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. టేస్ట్ రుచికి శుచికి అన్నిటికీ నీట్గా చాలా బాగుంటుంది, శుభ్రంగా ఉంటుంది. అదేవిధంగా 50 మంది నుంచి 8,000 మందికైనా మనం క్యాటరింగ్ సదుపాయం కూడా కల్పిస్తాం. మన హోటల్ అడ్రస్ చెప్పండి సార్. హోటల్ వచ్చేసి వైవి స్ట్రీట్ దగ్గర 1 టౌన్ పక్కన హోటల్ సార్ క్లాక్ టవర్ సార్. ఓకే, క్యాటరింగ్కి కావాల్సిన కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఇవ్వగలరా? చెప్తాను సార్. నెంబర్ తీసుకోండి సార్. 9705773301 సార్. ఇది నా నెంబర్. క్యాటరింగ్ ఏదైనా కావాలంటే మాకు కాల్ చేయొచ్చు సార్. ఓకే అమ్మా. నమస్కారం. మళ్ళీ ఫస్ట్ వచ్చేసారు. ఫ్యామిలీకి మంచి అన్న భోజనం బాగుందా? బ్రహ్మాండంగా ఉందా? క్వాలిటీ కూడా ఏది తక్కువైందా? ఓకేనా? ఇది భోజనము సూపర్గా ఉంది. ముందు టేస్ట్ ఉందా? ఏమైనా టేస్ట్ మార్చారా? ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ భోజనం చేస్తున్నారు? ఓకే, స్టార్ట్. విజయవాడలో శుచికి శుభ్రతకు కానీ ఏమేమి దొరుకుతాయి పెద్ద అయినా? పప్పు, సాంబార్, రసం, చట్నీ, పెరుగు, మజ్జిగ పులుసు అన్ని ఐటమ్స్. ఎలా ఉంది బ్రదర్? బాగుందా? గుడ్ క్వాలిటీ. ఫస్ట్ టైమా? ఇప్పుడు ఎంతమంది ఎక్కడన్నా ఇక్కడ తిన్నారా? పాత రుచులు ఉన్నాయి, కొత్త రుచులు ఏమైనా ఉన్నాయి? కొత్త రుచులు ఉన్నాయి, బాగున్నాయి. సార్ భోజనం ఎలా ఉంది సార్? బాగుందా? భోజనం బాగుందా ఇక్కడ సార్? బాగుందా భోజనం? భోజనం ఎలా ఉంది సార్ ఇక్కడ? ఈరోజు ఎలా ఉంది సార్ భోజనం? సార్ భోజనం ఎలా ఉంది? సార్ భోజనం బట్టి బ్రహ్మాండంగా ఉందండి. మేము తిరుపతి నుంచి వచ్చినాము.
సో భోజనం ఎక్సలెంట్ అయిన భోజనము, పప్పు కానీ గుత్తి వంకాయ కానీ భోజనం కానీ ఎంత ఎక్సలెంట్గా బ్రహ్మాండంగా ఉంది భోజనము. మేమిద్దరం తిరుపతి నుంచి వచ్చాము. ఆయన పేరు మల్రెడ్డి, నా పేరు భాస్కర్ నాయుడు. ఫస్ట్ టైం భోజనం హోటల్లో తింటున్నాము. అంత ఎక్సలెంట్గా ఉంది. సీను వడ్డించాడు ఆయన. అతను కూడా మేము అడిగిందని తీసుకొచ్చి పెట్టాడు. తృప్తిగా ఉంది. కడుపు నిండి తిన్నాము. ప్రశాంతంగా హ్యాపీగా ఉంది. ఓకే, రీజనబుల్ కాస్ట్ అయినా సార్? రీజనబుల్ కాస్ట్, చాలా రీజనబుల్ కాస్ట్. చాలా రీజనబుల్. ఓకే, ఎందుకంటే ఇంత పెద్ద కడప టౌన్లో, ఇంత పెద్ద సర్కిల్లో ఇలాంటి భోజనము ఇంత తక్కువ 150 పెట్టేవాళ్ళు ఎవరు లేదు. ఓకే, హ్యాపీగా ఉంది. క్వాలిటీ సార్? క్వాలిటీ కూడా సరే, బియ్యం కానీ రైస్ కానీ క్వాంటిటీ కూడా బాగుంది. క్వాంటిటీ కూడా కావాల్సిన క్వాంటిటీ ఉంది. ఏం కావాలంటే తినగలిగే వాళ్ళు కావాలా కడుపు నిండికి. లాస్ట్ అంత మీరు తృప్తిగా పెడుతున్నారు. మీరు మళ్ళీ ఇంకా మీరు నేను ఎప్పుడు వస్తానండి. మేము వచ్చినప్పుడల్లా వస్తాం. మేము ఈ హోటల్కే వస్తాం. కడప ట్రిప్ ఉన్నదంటే ఇంక ఇక్కడికే వచ్చే అంత ఇష్టంగా ఉంది. ప్రజలు వచ్చి తినొచ్చా సార్? నో ప్రాబ్లమా? ప్రజలు ప్రతి ఒక్క పబ్లిక్ కానీ, బయట వాళ్ళు కానీ, స్థానికులు కానీ, చుట్టుపక్కల గ్రామస్తులు కానీ దీన్ని తింటేనే తెలుస్తుంది దీని మజా ఏంటి అనేది. ఎందుకంటే మేము తిన్నాం కాబట్టి, మేము ఎంజాయ్ చేసినాం కాబట్టి చెప్తున్నాం. ఇంకా చేయకూడదు కడుక్కోవాలి, ఉన్నది వాస్తవం చెప్తున్నాం. ఓకే సార్. భోజనం ఎలా ఉందా? ఫస్ట్ టైం ఇంతకుముందు ఎప్పుడైనా ఇక్కడ ట్రై చేశారా? అక్క భోజనం ఎలా ఉంది అక్క? ఇంట్లోనే భోజనం లాగా ఉందా, బయట భోజనం లాగా? ఇంట్లో భోజనం లాగానే ఉందా? టౌన్లో ఈ పార్లమెంట్ భవనంలో భోజనం తినడం అనేది అదృష్టం కూడా కలిగి ఉండాలి. ఎందుకు అంటే అంత మంచి భోజనం, అంత తృప్తిగా, అంత హ్యాపీగా తినగలిగేటువంటి విధంగా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగా పెట్టారు. ఓకే సార్.